1969వ సంవత్సరం జూలై 20వ తారీఖున అపోలో 2 అనే మిషన్ ద్వారా నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనేటువంటి ఒక ఆస్ట్రోనాట్ వ్యోమగామి చంద్రమండలం మీద అడుగుపెట్టాడు. 1960వ సంవత్సరం జనవరి 23వ తారీఖున ట్రైస్టే అనేటటువంటి ఒక సబ్మరైన్ ఒక ఇద్దరు వ్యక్తుల్ని సముద్రపు అడుగు భాగానికి తీసుకొని పోయింది. 10,916 మీటర్ల అడుగుకెళ్ళారు వాళ్ళు. అంటే అడుగుల లెక్కలోకి వస్తే 35,814 అడుగుల లోతుకి వాళ్ళు వెళ్ళారు. డాన్ వాల్స్ అనేటువంటి వ్యక్తి, జాక్వెస్ పికార్డ్ అనే వ్యక్తి మొట్టమొదటిసారి పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి 35,814 అడుగుల లోతుకు వెళ్ళి అక్కడి పరిస్థితిని షూట్ చేసి తీసుకొని రావటం జరిగింది. 1953వ సంవత్సరం మే 29న న్యూజిలాండ్కి చెందినటువంటి ఎడ్మండ్ హిల్లని, నేపాల్కి చెందినటువంటి టెంజింగ్ నార్గే ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని మొట్టమొదటిసారి అధిరోహించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. కానీ ఒక ఆయన పరలోకం నుంచి భూమి మీదకి దిగొచ్చి అనేక మందిని, లేదంటే కొన్ని కోట్ల మందిని చెడు నుంచి మంచి వైపుకి, దుష్టత్వం నుంచి సాత్వికత్వం వైపుకి, పాపము నుంచి పరిశుద్ధత వైపుకి, మరణము నుంచి జీవము వైపుకి, నరకము నుంచి స్వర్గం వైపుకి నడిపించాడు. ఈ ముగ్గురు వీరందరూ తమ తమ సాహస కార్యాల ద్వారా రికార్డులు రాపించుకుంటే, ఈయన పైనుంచి కిందకి దిగొచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ జీవగ్రంథంలో తమ పేర్లు రాస్తా కూర్చున్నాడు. వాళ్ళు తమ పేరు కోసం ప్రయోగాలు చేస్తే, ఈయన ఇతరుల పేరు రాయడం కోసం భూమి మీదకి దిగొచ్చాడు. హీఈస్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు, అనగా మనలను బ్రతికించుట కొరకు భూమి మీద నరావతారిగా రావటం జరిగింది.